జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో విన్నావా? మరి ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశం చేప కడుపులో పశ్చాత్తాపం. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన మన గొప్ప చేయడానికి, ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరో ఉదయకాలమే లేచి ప్రార్థన చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. బైబిల్ చదవండి. మనకి ప్రార్థనకి ఎంతో నెమ్మది వస్తుంది. ప్రార్థనకి ఎటువంటి గలిబిళ్ళు కూడా ఉండవు. మనకి ముందు మనం ప్రార్థన చేసుకుంటేనే మనం ప్రశాంతంగా ఉంటాం. ప్రార్థన చేసుకోండి. అనేకుల కొరకు ప్రార్థించండి. మొన్నటి దినాన్ని నా స్నేహితురాల కోసం ప్రార్థించేమన్నాను కదండి. రేపు లక్షవారం ఉదయం 7 ఫ్లైట్ అండి. తన విషయంలో ప్రార్థన చేయండి. క్షేమంగా ఇండియా చేరాలని. మరి క్షేమంగా ఇండియా చేరిన తర్వాత మరి డాక్టర్ పర్ఫెక్ట్గా తను చూసే డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆరోగ్యం చూడడానికి మరి దేవుడు ఆ డాక్టర్లో ఉండి తనకు వైద్యం చేసి స్వస్థపరచాలని ప్రార్థన చేయండి. ఎందుకంటే తనకి లివర్స్ డ్యామేజ్ అయినాయి, కడుపులో సైడ్కి కంతున్నదన్నారు, ఆహారం పైపు డ్యామేజ్ అయిందండి. దేవుడు అన్నీ తనకి స్వస్థపరిచి మరి క్షేమంగా ఈ మస్కట్ తీసుకురావాలని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఈ దినము జీవంగల దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము యోనా గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలిలు అర్పించు, నేను మొక్కుకున్న మొక్కులు చెల్లింపు చెందును, యెహోవా వద్దనే నాకు రక్షణ దొరుకును. హల్లెలూయా. ఇక్కడ మనం ఈ దినము పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ ఏం తెలియజేస్తున్నారంటే, ఇక్కడ ఈ లేఖనం ఎవరిదంటే మరి ప్రవక్త అయిన యోహానది, అంటే మాట విన్న యోనాదండి. ఈ ప్రవక్త అయిన యోనా ఎందుకు మాట వినలేదు? ఎందుకు మరి ఈ ప్రార్థన ఎక్కడి నుంచి చేశాడు? మనం ఈ ప్రార్థన ఎక్కడి నుంచి చేశాడు అని మనం చూస్తే మొదట అధ్యాయంలోకి వెళ్ళిపోవాలండి. మొదటి అధ్యాయంలోకి వెళ్ళిపోతే యోనా దేవుడి మాట వినలేదండి. దేవుడి మాట వినక దేవుడి మాటను తిరస్కరించి చేప కడుపులోకి వెళ్ళిపోయాడు. వెళ్ళడానికి కారణం కూడా దేవుడైన. ఈ స్టోరీ, యోనా స్టోరీ అంతా మీ అందరికీ తెలుసు. సండే స్కూల్ వెళ్ళిన చిన్నపిల్లలకు కూడా తెలుసు యోనా స్టోరీ. సండే స్కూల్ పిల్లలకి అంకితం చేస్తారు చాలామంది. అయితే యోనా చాలా బైబిల్ అంతటికీ కూడా మంచి మరి గంధం అని చెప్పాలి. ఈ విషయంలో చాలామంది ఇలాగా చేశారు కాదండి. ఇది ప్రతి ఒక్కరికినండి, ఒక సండే స్కూల్ పిల్లలకి కాదు, సండే స్కూల్ పిల్లల మొదలు పెద్దవారి వరకు కూడా ఉంది. ఎందుకంటే ఒక ప్రవక్త దేవుడి మాట వినడండి. వినక ఏమైంది, మరి తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఒక ఓడ ఎక్కాడు, మరి తెరిచి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఆ ఓడ నుంచి సముద్రం మరి పొంగడం, వరదలు రావడం, వర్షం అన్నమాట. విపరీతమైన భయంకరమైన తుఫాన్ లాంటి వర్షం వచ్చాడు. మరి ఆ నీటిలో వారు ఎత్తి పాడేయడం, చేప మింగాడు. ఈ స్టోరీ అంతా మనకు తెలుసు కదండి. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థనండి, చేసిన ప్రార్థనండి ఇది. హల్లెలూయా. ఈ ప్రార్థన దేవుడు ఆలకించి ఆ చేపకి దేవుడు ఆజ్ఞిస్తాడండి, నువ్వు పొడి నేల మీద యోనాని కక్కేమని. దీన్ని బట్టి మనం ఏంటంటే మనం ఎల్లప్పుడూ ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. ఆయనకి ఎల్లప్పుడూ మన హృదయముతో బలి అర్పణ చేయాలి. బలి అర్పణ అంటే ఆవులు దూళ్ళు కదండి. మన ఇరిగినరిగి హృదయముతో ఆయన స్తుతించడమే ఇంపైన ఆయనకి సువాసనండి. ఆయన ఆదేశాలు పాటించాలి. ఒకవేళ తెలుసో తెలియక పొరపాట్లు ఏమైనా చేస్తుంటే ఆయన వద్దకు చేరి పశ్చాత్తాపం కోరాలి. మనం క్షమించమని అడగాలి. దేవుడు మనకి సహాయం చేసి మనల్ని రక్షిస్తాడన్న విషయం కూడా తెలుసుకోవాలి. ప్రియ సహోదరా సహోదరాలా, నీవే పొరపాట్లు చేసావో దేవుడి వద్దకు వచ్చి క్షమించమని అడుగు, ప్రార్థించు. నువ్వు ఉన్న చోటనే ప్రార్థించు. దేవుడి నిన్ను పొడి నేలకు నడిపిస్తాడు. హల్లెలూయా.
చేపలాంటి సమస్యల్లో ఇరుక్కుపోయేవేమో, తిమ్మింగల్లాంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోయేవేమో, దేవుడి మాట వినలేదేమో, దేవుడి ఆజ్ఞలను పాటించలేదేమో. ఒకసారి నిన్ను నువ్వే పరీక్షించుకుని ఉన్న చోటే ఆయనకు మొరపెట్టు. దేవుడు ఆ స్థానంలోంచి నిన్ను 6 నెలల చోటికి తీసుకెళ్తాడు. దేవుడు నిన్ను రక్షించే సముద్రుడని గుర్తించు. ఆయనలోనే రక్షణ దొరుకుతుందని గుర్తించు. ఇక్కడ యోనా గుర్తించాడు, ప్రార్థించాడు, దేవుడు కాపాడాడండి. హల్లెలూయా. అంతే కదండి. తర్వాత చూసుకుని యోనా గ్రంథంలో ఈ భాగంలో చూసుకుంటే మరి యోనా గారు నేను కుసిస్తున్నానేమో, నేను చనిపోతానేమో అన్నట్టుగా కూడా అనుకుంటాడు. ఇక్కడ అంతే కదండి, అమూల్యమైన ప్రార్థన చేశాడండి. ఇక్కడ మరి ప్రార్థన మనం పరిశోధిస్తే కనుక ఒకవేళ అతని జీవితం కుసిస్తున్నప్పుడు నేను దేవుని తెలుసుకున్నానని అనుకుంటున్నాడండి. ఇంకా ఏమంటారంటే అతడు ఏం చెప్తాడంటే పరిశుద్ధాలయానికి నా ప్రార్థన చేరిందని కూడా చెప్తారండి. ఇక్కడ యోనా కదండి ఏమంటారంటే వ్యర్థమైన విగ్రహారాలు చేసేవారిని దేవుని తిరస్కరిస్తారంట. నిజమే కదండి, చూస్తున్నాం కదా. ఇప్పుడు మనం సువార్త ప్రకటించడానికి వెళ్తుంటే మా దేవుడు గొప్పడు, మా శ్రీరాముడు గొప్పడు అని చాలామంది దుర్భాషలు ఆడుతున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, చాలా ఇబ్బందులు పెడుతున్నారు. సేవకుల మీదతే అబద్ధ సాక్ష్యాలు పుట్టించి మరి చాలా జరుగుతున్నాయి. మరి ఉండి ప్రాంతంలో ఒక సేవకుడు టవర్ మీద నుంచి పడిపోయి చనిపోయాడు. మరి ఇంకో సేవకుడిని చంపేశారు, చర్చిలు పడగొడుతున్నారు. మరి మత కలహాలు ఇలా జరుగుతున్నాయండి, చూస్తున్నాం కదా. కదండి ఇక్కడ యోనా తన తప్పులు ఒప్పుకోవడమే కాదు, వీరికి వారికి సకల భూజనులకి దేవుడే శరణ్యం అని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు ఇది ఓన్లీ దేవుడి సండే స్కూల్ పిల్లలకేనా? కాదండి, మనందరికీ మూలకారమైంది. 4 అధ్యాయాలతోనే ఉంటుంది యోనా గ్రంథం. చాలా చిన్న గ్రంథమే. మరి యోనా గ్రంథం చూసుకుంటే మరి ఎంతగా అంటే గొప్ప మంచి మాటలు బైబిల్ అంతటికీ కూడా అన్నీ కూడా మన ఆత్మీయ జీవితం పునరుద్ధరించడానికి అంతకంత దేవుడి మాట వినకుండా తప్పిపోయే ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా ముఖ్యమైన మాటలండి. బైబిల్ గ్రంథంలో ఏమంటారు ముఖ్యమైనది అంటారు కదా, నాకు దాని అండం కూడా రావట్లేదు. అంత ముఖ్యమైన గ్రంథం లాంటిదండి ఇది. యోనా మాట విన్న యోనాయే. కానీ చూసారండి, దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడంటే అతడు పాము కడుపులో ఉన్నా సరే తినడానికి ఆజ్ఞివ్వడండి. ఒకవేళ పామే మింగేసిన, నాకు ఒక సహోదరుడు ఒక తమ్ముడు తెలుసండి. నాకు ఒకరోజు తనకి వివాహమైన నిత్యమైన కొత్త మాట అండి. అయితే ఎక్కడికో బైక్ మీద వెళ్ళొస్తుంటే ఒక పాము మమ్మల్ని ఇలాగా బైక్ మీద ఎక్కించాను, అది ఇలా తిరిగి చూసింది, మేము స్పీడ్గా వచ్చేసాం, చాలా భయం వేసిందని చెప్పారండి. ఇంకా ఉంటుంది స్టోరీ, అయితే నేను కొద్దిగా మర్చిపోయాను. అయితే చెప్పారు. అయితే నేను ఆ రోజు అన్నాను, తమ్ముడు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడో, ఒకవేళ నువ్వు ఆ పాము నిన్ను కాటేసిన, పామే నిన్ను మింగేసిన, దాని కడుపు అనే సీరిని దేవుడు నిన్ను వాడుకుంటాడు, ప్రభు పరిచయలు వాడుకుంటాడు. ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడని ఆ రోజు తెలియకుండానే నేను మాట్లాడానండి. హల్లెలూయా. తర్వాత దాని అర్థం ఏంటో తెలుసుకోవాలని ఆ రోజు 1కి 2 సార్లు 4 అధ్యాయాలతో కూడిన మరి గంధమే కదండి, చాలాసార్లు వినేసాను ఆ రోజు యోనా గంధం అని నేను. మరి అప్పుడు విన్నాను, తర్వాత మధ్యలో ఒకసారి తీసుకున్నాను. మళ్ళీ ఈరోజు ఎందుకో దేవుడు కృపను పెట్టి యోనా గంధం మరి చెప్పడానికి దేవుడు సిద్ధపరిచాడండి. పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన చేశాడండి. ముందు మనం కూడా చాలామంది బాగానే ఉంది కదా పరిస్థితులు, ఇప్పుడు ప్రార్థన ఎందుకు అనుకుంటాం అంటే మనకు ఒక దెబ్బ కొడితేనే కానీ ప్రార్థన గుర్తురాదా? మనకి దెబ్బలు ఉండాలి, మనకి ఒక పరిస్థితి ఉంటేనేనా? కానీ దేవుడికి ఎల్లప్పుడూ కృతజ్ఞత స్తుతులు చెల్లించేవారుగా ఉండాలని అమెరికా యోనా గారు చెప్తున్నారు. మరి మనము ఉంటున్నాం అలాగా? ఏదో రోగం రావాలి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే, ఏదో ఆర్థిక సమస్య రావాలి మన బిడ్డలకో లేదా భర్తకో భార్యకో తల్లిదండ్రులకో ఎవరికో మన సమస్య వస్తుంది, కానీ ప్రభు వద్దకు చేరలేకపోతున్నాం. సమస్యలు ఉన్నప్పుడే ప్రభు వద్దకు కాదండి, సమస్య ఉన్నా లేకపోయినా ప్రభువుని అంటుకొని ఉండాలండి.
హల్లెలూయా. అవివేత నీలో వచ్చేసిందంటే, అవివేత అంటే దేవుడి మాట వినలేని వారు, మూర్ఖంగా ఉంటారు. నేనింతే అంటారు. నేనింతే అంటే దెబ్బలు ఎక్కువ పడతాయి ఏసై దగ్గర. చూడండి, పెంకి పిల్లలకి ఏమవుతుంది, తల్లిదండ్రులు కొడుతూనే ఉంటారు పెంకి పిల్లల్ని. బెత్తం వాడకపోతే పిల్లలు వంగరంట, అందుకని ఎక్కువ బెత్తం వాడతారు. ఇప్పుడు పిల్లలు అంటే ఎవరు కొట్టట్లేదండి, కొడుతుంటే అల్లిపోతున్నారు కూడా, అంత గారంగా పెంచుతున్నారు పిల్లల్ని. కానీ బెత్తం వాడాలని పిల్లలకి, పెంకిగా ఉంటారు కొంతమంది పిల్లలు. అలాంటి పెంకివాడే యోనా కూడానండి. యోన పెంకిగా ఉండి పారిపోయాడు దేవుడి మాట వినకుండా. చేప కడుపులో నీసుకంపు, చీకటి సమయం అంత అల్లికిపోయింది. ఇంకా మరణం లాస్ట్ చిదిలో ఉన్నానేమో అని ప్రభువుకు మొరపెట్టాడంటండి, ప్రార్థించాడంటండి. చెప్పడానికి సింపుల్గానే ఉంది, కానీ పగలు 3 రాత్రులు చేప కడుపులోనే ఉండిపోయాడంటే అండి యోనా. హల్లెలూయా. చూసారండి, అదే దేవుడి మాట విని ఆ నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించుంటే అంత పరిస్థితి వచ్చి ఉండదు కదా. మనము కూడా దేవుడి మాట విని దేవుడి ఆజ్ఞలు పాటించుకుంటూ ముందుకు సాగిపోతే మన చుట్టూ ఆ పక్క ఈ పక్క దేవదూతల కాపుదల ఉంటుందండి. హల్లెలూయా. ఆయన కాపుదల మనకు ఉంటుందండి. ఆయన హస్తంలో ఉంటామండి. ఆయన చెప్పినట్టు ఏ ప్రాంతానికి వెళ్ళమని సువార్త ప్రకటించమన్నా, ప్రార్థించమన్నా చెప్తారు. చాలామంది నేను ఈ ఊరు రక్షించబడాలంటారు, కానీ సమయం వస్తే ప్రార్థనలకు వెళ్ళలేరు, బలహీనతల వైపు చూస్తారు. చెప్పేవారుగా కాదు, దేవుడి ఆజ్ఞలు పాటించేవారుగా ఉందామండి. హల్లెలూయా. నా జీవితంలో రంజాన్ స్టార్ట్ అవ్వకముందు ఒక ఇల్లు తుడుస్తాం కదా, మిషను అనుకోకుండా అది ఏమంటారు దాన్ని మోటరు కాలిపోయింది. కాలిపోవడమే కాదు, మొత్తం విడిపోయింది. అది అల్లిపోయి అక్కడ పడేసి అలా ఉండిపోయానండి, ఒక బొమ్మలాగా. కొద్దిసేపు వరకు నేను స్పృహలో లేనట్టుగా ఉన్నాను అక్కడ. అంటే మా యజమానురాలు పైనుంచి పిలుస్తుంది, ఏమైంది చెప్పి అంత కోఫ్ కూడా లేదు నా దగ్గర. అలా స్టంగ్ అయిపోయాను నేను. ఇంకా కొద్దిసేపు తమాయించుకుని అలా ప్రార్థన చేసుకుంటే దేవుడు స్వరం నాకు వినబడుతుందండి. నువ్వు భయపడకు, నీ ముందు నీ వెనక నేను ఆవరించి ఉన్నాను, నీకు ఏ అపాయము రాదు, నేను నా దేవదూతలు నీకు కాపుదల ఉన్నారు అని చెప్పారండి. హల్లెలూయా. ఆ మాట పెట్టి రోజు ప్రార్థన చేసుకోవడమే నెల్లాలు రంజాన్లో ఒక చెయ్యి కాలడం కానీ, చిన్న నూనె చుక్క కూడా పడ్డం కానీ నాకేమీ కూడా లేదండి. వంటలు పర్ఫెక్ట్గా దేవుడు సెట్ చేశాడు. ఒక గోల ఏమీ లేదు. చాలా సింపుల్గా రంజాన్ నెలంతా కూడా నాకు గడిచిపోయిందండి. హల్లెలూయా. ఇలా గడవడానికి ముందు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం నాలో నెరవేరాలంటే ప్రార్థిస్తూ నిత్యం ఆయనతో సావాసం కలుగున్నానండి. ఈ నెలలో దేవుడు నాకు 3 పాటలు కూడా ఇచ్చాడండి. హల్లెలూయా. పోడ్చడానికి కృపనిచ్చాడండి. అంత గొప్పగా దేవుడు నన్ను బలపరుస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడండి. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మన తప్పులు ఒప్పుకోవాలండి. ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు అంచెంచులుగా ఇచ్చిస్తాడండి మనల్ని. హల్లెలూయా. అంతే తప్ప ఎప్పుడు మన అనారోగ్యం కోసం, మన సమస్యల కోసం, మన బలహీనతల కోసం చెప్తాం తప్ప మనం తప్పులు ఒప్పుకునేది ఎప్పుడు? ముందు మనం మోకరేస్తున్నప్పుడు, ప్రభా ఈ నోటుతో తప్పు చేశానేమో, అయ్యా నన్ను పరిశోధించయ్యా, దావీదుని పరిశోధించవు కదా, నన్ను పరిశోధించు. నేనేం చెప్పుకున్నాండి, దేవుడు పరిశోధించేది మన పరిశుద్ధి కోసమే కదండి. అలాగే మనల్ని పరిశోధించమని అడగాలి, మనకు మనమే పరిశోధించుకొని సరి చేసుకుందామండి. ఆయన మాటలు వింటూ సాగిపోదు. దేవుడితో కలెక్షన్ కట్ అయిపోతే ఆయన మాట వినలేమండి. కాబట్టి దేవుడితో కలెక్షన్ కట్ అవ్వకుండా ఉండాలంటే నిత్యము ఆయన్ని కృతజ్ఞత స్తుతులు కలిగి ఉండాలండి. నిత్యము నువ్వు స్తుతించు, ఉదయం నుంచి సాయంకాలం వరకు నువ్వు ప్రార్థన చేసుకో. అలాగే ఆయన స్తుతిస్తూ ఉండి ప్రతి దాని విషయంలో అది నువ్వు స్తుతిస్తూ ఉంటే ఆయన ఆత్మ నీకు సమీపంగా ఉంటుందండి. హల్లెలూయా. మరి ఈ మాటలు ఏంటున్న ప్రియ సహోదరుల, నీవెవరైనప్పటికీ కూడా నిత్యం ఆయన్ని స్తుతిస్తూ ఉండు, ఆయన్ని స్తుతిస్తూ ఉండు, ప్రార్థిస్తూ ఉండు. ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో. అటు కృపాదనైతే ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమేన్.